2000 years later. కళ్యాష్ టెంపుల్ ఇక్కడ మన తాండూరు దగ్గర ఉంది టెంపుల్. ఇప్పుడు మనం పోయేద్దాం. రోడ్ క్లోజ్ అయినట్టుంది. కొత్త రోడ్ 11 గల్లీలు మన హైదరాబాద్ గల్లీలు దానే ఉన్నాయి అన్నీ చూస్తుంటే. అమ్మాను ఇక్కడికి నుంచి పెద్ద షూ విగ్రహం కనబడుతుంది. సండే అయితే చాలా విగ్రహాలు కూడా పెడుతున్నారు. 10:13 పొద్దున మనకు గుడి టైమింగ్స్ వచ్చేసి 6 నుంచి రాత్రి 8 దాకా ఉంటుంది. ఎప్పుడైనా రావచ్చు మనము 6 నుంచి 8 దాకా. కానీ సూపర్ అని టెంపుల్ అయితే. ఇప్పుడు మెయిన్ గుడి లోపలికి వెళ్తున్నాం. అది కూడా వాటర్ నుంచి ఏ టెంపుల్లో ఉండదు కానీ ఇక్కడైతే వాటర్ నుంచి వితౌట్ వాటర్ కూడా వెళ్ళొచ్చు. పక్కన లైన్ ఉంది కానీ మనం వాటరే వెళ్దాం. మనం లోపలికి వెళ్తే అయిపోయినాం. మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకోవాలని ఉండే నాకు. సరే ఏంటంటే లోపల మ్యూజిక్ నడుస్తుంది. మ్యూజిక్ ఆపిచ్చేసేసిన ఎందుకంటే మనకు కాపీరైట్ పడుతుంది కదా లోపల. స్టాఫ్ అయితే మనకైతే చేస్తాడు బాగానే. స్టాఫ్ అయితే బాగుంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మనకు లోపలికి 100 రూపీస్ టికెట్. 100 రూపీస్ల టికెట్ ఏంటంటే ఎంట్రీ ఫీజు, ఇంకోటి అన్నదానం. మధ్యాహ్నం అన్నదానం కూడా ఇస్తాడంట ఈ ఎంట్రీ టికెట్లోనే. పర్వాలేదు టికెట్. ఇంకోటి 1000 రూపీస్ టికెట్ ఉంది. అదేమో అభిషేకానికి 1 అవర్ ఉంటుందంట అభిషేకం. ఇద్దరు వెళ్ళొచ్చు అందులో. స్టాఫ్ బాగానే ఉంది. గుడి మెయింటైన్ కూడా చాలా బాగా చేస్తాడు ఇక్కడ. ఏదో అట్లా అని ఇట్లా అని ఉండదు, చాలా బాగానే చేస్తాడు. స్టాఫ్ అయితే బాగుంది. నేను చెప్పాలంటే ఏ గుళ్ళో ఇట్లా అలౌ చేయరు కానీ ఏదో మనకు మ్యూజిక్ కూడా ఆపిచ్చేసిన. చూసాం ఇక లోపల వాచ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మొత్తం మనకు ఎంట్రీ లైన్. ఇదంతా ఎంట్రీ లైన్ మొత్తం జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ కూడా చేసారు మనకు. శివరాత్రి వస్తుంది కదా, మొత్తం శివరాత్రి ప్రిపరేషన్లు ఉన్నారు ఇక్కడ స్టాఫ్ మొత్తము. మనకైతే చాలా అంటే చాలా పడుతుందన్నమాట. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. అసలు ఈ శివుని విగ్రహం కిందనే మెయిన్ విగ్రహం కూడా ఉందన్నమాట మనకు. అది కూడా వాటర్ కింద. అసలు ఎవరు డిజైన్ చేసారు కానీ నాకైతే సెల్యూట్ కొట్టాలి ఒకసారి. మొత్తం వాటర్ ఉంటుంది. మొత్తం మళ్ళీ క్లీన్ డే బై డే క్లీన్ చేస్తూనే ఉంటారు. వాటర్ మధ్య అంతా మెయింటెనెన్స్ చాలా బాగుంది టెంపుల్లో. ఇంకోటి మనకు ఈ హైదరాబాద్కి అని అయితే 140 కిలోమీటర్స్ వస్తుంది. 140 కిలోమీటర్స్. మనకు బస్సులు కూడా ఉన్నాయి కానీ నేను కనుక్కొని చెప్తాను సికింద్రాబాద్కి వచ్చి ఏ బస్సులు ఉన్నాయో అని. ట్రైన్ కూడా అవైలబుల్ ఉందంట ఇక్కడ. కానీ మీరైతే శివరాత్రికి అయితే ఈ టెంపుల్కి అయితే రావాలన్నా. చాలా బాగుంది ఈ టెంపుల్ మనకు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. నేనైతే ఇక్కడ మన హైదరాబాద్లో అయితే ఇలాంటి టెంపుల్ అయితే చూడలేదు కూడా. ఇక్కడైతే చాలా పెద్ద లింగం ఉంది మనకు. బాబా ఇంత పెద్ద లింగం ఉందన్నా. మనమైతే లోపల పంతులతో కూడా మాట్లాడినాం అర్చనకు. అందరు స్టాఫ్ మొత్తం ఒప్పుకుంటున్నారు ఇట్లా యూట్యూబ్ ఛానల్కి అయితే వచ్చిందంటే. చాలా సపోర్ట్ ఇస్తుంది మనకైతే ఇక్కడ. మనకైతే టికెట్ను లంచ్ కూడా ఇన్వాల్వ్ ఉంది. అదైతే సూపరు. అన్నదానం చేస్తారు. లెవెల్ 30కి స్టార్ట్ ఇక్కడ అన్నదానము. ఆ టికెట్ చూపిస్తే మనకు లంచ్ ఇస్తారు.
చాలా బాగుంది టెంపుల్ అయితే. అసలు ఈ విగ్రహాలు చూడండి అన్న ఎట్లా పెట్టారు, సూపర్ అంటే సూపర్. నాకు పేరైతే తెలియదు ఈయనది, చూపిస్తున్నాం. సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. మొత్తం మనకు లైన్ మొత్తం ఒక రౌండ్ మొత్తం గుడి చుట్టూ మొత్తం ప్రదక్షిణాలు చేయించి మరీ తీసుకెళ్తుంది లోపలికి. అక్కడ స్టాఫ్ ఉన్నాడు, క్లీన్ చేస్తున్నాడు. डेली मारते हैं भैया ऐसी डेली? अच्छा, शिवरात्रि है ना वो बढ़ जाते पूरे जना पब्लिक बहुत ज़्यादा. अच्छा, శివరాత్రి ఉంది, మొత్తం ప్రిపరేషన్స్ అవుతున్నాయి ఇక్కడ బ్యాడ్ గేట్స్ నుంచి. అసలు మొత్తం పబ్లిక్ నిండిపోతుంది ఇప్పుడు శివరాత్రికి మనకు. అసలు లైన్ చూస్తేనే నాకు చక్కెర వస్తుంది, ఇంత పెద్ద ఉంది కదా నేను. మెయిన్ అంటే మెయిన్ టెంపుల్ అనమాట ఇది. మీకు తాండూరు దగ్గర ఉంది, చెప్పడం మర్చిపోయినా. తాండూరు దగ్గర ఉంది ఇది. లొకేషన్ నేను పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను లొకేషన్. ఇది పిక్చర్ అంటే జీవనం మారుతుంది, మొత్తం కనెక్షన్ ఇక్కడ సచ్చి మళ్ళా పుట్టి మళ్ళీ పెద్దగా మళ్ళీ పెరిగి పెద్ద మళ్ళీ ముసలోడే సావడం, మళ్ళీ పుట్టాడు. ఇది మొత్తం షూ ఉంది ఆజ్ఞ. नया था ना, फोटो निकालता నాకు ఆల్రెడీ అయినా నేనే టికెట్ కౌంటర్ తీసుకుందాం. టికెట్ అయితే మనం అయితే టికెట్ కౌంటర్ దగ్గర అన్న ఉంటాడు. మొత్తం లొకేషన్ ఇటు నుంచి వెళ్తేనైతే మనకైతే వాళ్ళైతే వాటర్ నుంచి వెళ్ళదో వాళ్ళకు నార్మల్గా వెళ్ళొచ్చు. ఇక్కడికి నుంచి డైరెక్ట్ దర్శనము వాటర్కి నుంచి వెళ్దాం. ఇక్కడ మొత్తం టెంపుల్ స్టాఫ్ అనమాట. ఇతనే మనకు మొత్తం చాలా ఇంప్రూవ్ చేసారు. ఏం పేరు అన్న మీది? ఏం పేరు? అవును చూసాను. ప్రజెంట్ అయితే ఇక్కడ 11 జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయి. 11 జ్యోతిర్లింగాలు నాకైతే చూసుకోవడానికి వస్తున్నాయి వాటర్. 11 జ్యోతిర్లింగాలు అనమాట. 12 జ్యోతిర్లింగం గర్భగుడిలో ఉంది మనం. సూపర్ అయితే మనం మొత్తం పబ్లిక్ కూడా ఉన్నారు ఇక్కడ. మొత్తం వాటర్లోనే మనం వెళ్ళేది. జస్ట్ దానికి వస్తుంది మనకు 11 జ్యోతిర్లింగాలు ఇవన్నీ దర్శించుకోవాలి. అసలు సూపర్ ఉంది. మొత్తం రీసౌండ్ వస్తుంది. అసలు అంతా సూపర్ అనుకోండి. పెట్టాను ఎంత పెట్టాను? రోషన్ వర్క్స్ అన్న. రోషన్ వర్క్స్ రోషన్ వర్క్స్ అన్న. రిజెంట్ అయితే మనం కూడా ఉన్నాడు హైదరాబాద్కి వచ్చి కేబిహెచ్కి వచ్చిండు. ఎట్లుందన్న టెంపుల్ ఇక్కడ? చూడండి స్విమ్మింగ్ చేయొద్దాం మనం. స్విమ్మింగ్ చేయకూడదు, దేవుడిది కదా. సరే కానీ టెంపుల్ కూడా చాలా బాగుంది. చాలామంది అయితే వస్తారు ఇక్కడ. శివరాత్రి మూమెంట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది టెంపుల్లో. బాబా సూపర్ ఉందన్న టెంపుల్ ఇది. హైదరాబాద్కి అయితే చాలామంది వస్తారు మన వాళ్ళు టెంపుల్ని విజిట్ చేయడానికి. శివరాత్రి అయితే మన కదలిక కూడా ఉండదు లైన్. మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఇవన్నీ లెవెల్ ఉంటాయి. నరసింహస్వామి ఇంత ఐలో టెంపుల్ ఇక్కడ చూడలేదురా బాబు. సూపర్ ఉంది టెంపుల్. ఎంతో నేను రా బాబు. అలాగే గోలాగా ఉంది లోపల. చాలా ఎక్సలెంట్ ఉంది. ఇదే చాలా సైలెంట్ ప్లేస్.
బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఫ్యామిలీతో వస్తే ఇంకా మంచిగా ఉంటుంది. మన ఛార్జింగ్ కూడా అయిపోతుంది అన్న గోప్రోలో. దబదబ వెళ్ళకొచ్చాం మనం. మన ఛార్జింగ్ అయిపోయాక ఒక తలనొప్పి. అసలు నేను ఇలాంటి టెంపుల్ అసలు ఎక్కడ చూడలేదు. సూపర్ అంటే సూపర్ ఉందండి టెంపుల్. అసలు ఈ పంచ జ్యోతులు కాన్సెప్టే డిఫరెంట్ ఉంది. మనకు కాన్సెప్టే డిఫరెంట్ ఉంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది టెంపుల్. నెక్స్ట్ లెవెల్ టెంపుల్. అసలు ఇది గోవా ఎట్లా కట్టిందా నేను చాలా హైలైట్ ఉంది టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్. 12 ఉన్నాం అన్నమాట. జ్యోతిర్లింగము లోపల పంతుల దగ్గరికి అయితే అర్చన చేపిస్తాము దీని పైన. श्रीगणेशशारदागुरुभ्यो नमः. यशो नामरूपाभ्यं या देवी सर्वमङ्गलं तयोतं स्वं तं सर्वतो जयमङ्गलम्. ॐ शिव शिव शम्भोराज्ञप्रवर्तमानस्य आद्यमाहेश्वरः द्वितीयवरार्धे श्वेतवराकल्पे वर्तमानमन्वन्तरे युगे प्रथमपादे जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे मेरुदक्षिणदिग्भागे श्रीशैलमहाक्षेत्रस्य वायव्यप्रदेशे अंतरंताण्डग्रामेण श्रीभूकैलासद्वादशज्योतिर्लिङ्गं स्वामित्वलिङ्गं वर्तमानयोगिक चान्द्रमानेन शादिवार्षके प्रभवादि दशसंवत्सराणामध्ये सप्तष्टिक्रोधिनाम संवत्सरे माघमासे शिशिर ऋतुः कृष्णपक्षे उत्तरायणे शुभनक्षत्रे शुभयोगे वासरस्तुवासरे भानुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुणविधि अस्यां शुभदितो अस्य यजमानतः श्रीमान् गोत्रोद्भवत्यः गोत्रोद्भवायः भक्तः सपरिवारस्य सूर्यादीनां नामानां ग्रहणम् अत्यन्तनुकृतपत्यार्थं सम्पूर्णदारिद्र्यदोषनिवारणप्रसिद्ध्यर्थं श्रीभूकैलासत्वं सम्पूर्णक्षेमास्थैर्यधैर्यविजयाभय आयुरारोग्य ऐश्वर्यात् धर्मार्थ काम मोक्ष चतुर्विधा फलबुद्धिदेवप्रीत्यमनोवाञ्छावृद्धिरत्तिर्व्यापारव्यवहार उद्योगवाणिज्य श्रीभूकैलासत्वं सम्पूर्णानुग्रहम् आशीर्वदनोवाञ्छावृद्धिरत्तुं धनकनकोस्तवनाभिवृद्धिफलसिद्धिरस्तु. मूढ प्रदक्षिणे अन्यदचरणं नाप्यतो जन्मक्षरक्षरमेश्वरः मंत्रपुष्पांजलिं सुवर्णमंत्रपुष्पांजलिं समर्पयामि. आनन्दमहामङ्गल नीराजनं दर्शनं नीराजनं विदाजमनीयं समर्पयामि. महिमादेवाय नमो भूकैलासस्वामी प्रचोदयात्. आनन्दमहामङ्गल नीराजनं दर्शनं नीराजनं विदाजमनीयं समर्पयामि. कर्पूरगौरं करुणा आनन्दमहामङ्गलनीराजनं करिष्यामि. ईश्वरवृद्धिरस्तु इष्टार्थसिद्धिरस्तु तदास्तु.
ప్రజెంట్ దర్శనం అయిపోయింది మనది. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవే. మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపనాశనం శ్రీకైలాసస్వామి పాదోదకం. మాత్రం చాలా బాగుంది. ప్రజెంట్ అయితే దర్శనం అయిపోయింది. బయలుదేరుతాం. బయట కూడా చాలా ఉన్నాయి టెంపుల్స్, చూసాం ఒకసారి. ప్రజెంట్ అయితే బయటకు వచ్చేసినాం. పక్కన కూడా ఇంకా 4 టెంపుల్ ఉన్నాయి, అవన్నీ చూసుకొని వెళ్ళిపోదాం మనం. వచ్చేసి ఒక్కొక్క విగ్రహం 35 to 60 feet ఉన్నాయి. ఇక్కడ మనం వచ్చే దారిలో వినాయకుడిని, ఇంకా ఆంజనేయ స్వామి వినాయకుడు ఉంది. కొత్త విగ్రహం కడుతున్నాడు, చాలా బాగుంది. టెంపుల్ స్టాఫ్ మనకు లోపల ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడంట, చూద్దాం. మన టెంపుల్ స్టాఫ్ అయితే చాలా చాలా సపోర్ట్ ఇస్తుంది మనకు. ఇక్కడ గౌతమ బుద్ధ స్టాచ్యూ కూడా ఉన్నది, నవగ్రహాలు ఉన్నాయి. చాలా ఆంజనేయ స్వామి టెంపుల్. అసలు మీరు ఈ టెంపుల్కి వచ్చి అన్ని టెంపుల్ కవర్ చేసినట్టేగా. ప్రతిదీ డీటెయిల్గా చెప్తున్నాడు ఇక్కడ మన స్టాఫ్ ఉన్నాడు. చాలా అంటే చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మనం. చాలా అంటే నెక్స్ట్ లెవెల్ టెంపుల్ అనమాట ఇక్కడ. కొంచెం మన హైదరాబాద్కి కొంచెం ఒక 2 hours 3 hours జర్నీ చేసి వస్తేనైతే సూపర్ ఉంటుంది మనకి ఇక్కడ. మధ్యాహ్నం లంచ్ ఇక్కడ మనకు ఫ్రీ. అమ్మ పాతాలు మనం నేను ఇప్పటిదాకా నేను చూడలేను. రాహు కేతు ఇంత పెద్దగా నేను అసలు ఇప్పటిదాకా చూడలేను. ఇంత పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది నాకు. సరే మనం సైడ్లకి అయితే పోయి చూద్దాం ఒకటి. అసలు నవగ్రహాలు ఇంత పెద్ద మ్యాక్సిమం అన్నీ చాలా చాలా పెద్దగా ఉన్నాయి మనకి ఇక్కడ ఏదైనా సరే. శనిదేవ స్వామి టెంపుల్ ఇది మనకు. డైరెక్ట్ మూర్తి ఉంది మనకు శనిదేవుంది. చాలా బ్రిలియంట్ టెంపుల్. శివరాత్రి నుండి అయితే చాలా పబ్లిక్, మనకు ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్. ఆల్రెడీ ఇప్పటి నుంచే మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ. సో ఇంత పెద్ద టెంపుల్ మనకు దొరకదు కూడా దొరకదు బయట అయితే. ఆగ్రహాలు ఎక్కినాయి మనకు. వావ్, ఇక్కడ గౌతమ్ బుద్ధ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. వాటర్ మధ్యలో ఉంది. బాబా బాబా చాలా బాగుంది అన్న. వాటర్ మధ్యలో
మొత్తం వాటర్ ఉంది, చుట్టుముట్టు మొత్తం వాటర్. ఇప్పుడు నార్మల్ ఇక్కడనే ఉన్నాయి, స్టాప్ చెప్పింది ఇక్కడ దాకా వస్తాయంట వాటర్. ఈ లైన్ ఉంది వైట్ లైన్, అక్కడ దాకా ఉంటాయంట వాటర్ మనకు, ఫ్రెష్ వాటర్. ఆంజనేయ స్వామి విగ్రహం, ప్రతి విగ్రహం 35 to 60 feet ఉన్నాయి ఇక్కడ మనకు, 35 to 60 feet. శ్రీరావు ప్రతి విగ్రహం మనకు 35 to 60 feet. ఇక్కడ మనకు కాళికామాత ఉన్నది, బాబా చాలా పెద్దగా ఉందన్నమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు దగ్గరికి వచ్చి. సరస్వతి దేవి, మనకి ఇది ఒక్కటే పేరు తెలుసు. సండే అయితే ఎక్కువ పబ్లిక్ లేడు, మండే అయితే చెప్పొద్దు ఇక మనకు ఫుల్ పబ్లిక్. దర్శనం కానీ ఇంకేనే మనకు 1 hour టైం పడుతుంది అని చెప్పారు ఇక్కడ మనకు. చాలా పెద్ద, మినిమం 20 feet నుంచి అయితే తక్కువ లేవు మనకు విగ్రహాలు ఇక్కడ. మన రాముంది విగ్రహం కూడా ఉంది, సీతారాముంది, పక్కన హనుమంతుడు కూడా ఉన్నాడు. అసలు ఏ గుడి లేనట్టు అన్నీ ప్రతిదీ ఉంది ఇక్కడ మనకు. అది తక్కువైంది ఇది తక్కువైంది అని కాకుండా ప్రతిదీ మనకి ఎన్ని గుళ్ళు ఉన్నాయో మన హిందూయిజంలో అవన్నీ గుళ్ళు ఇక్కడనే ఉన్నాయి మనకు. వచ్చేసి గణేశుడు జై. మన ఆంజనేయుడు, శ్రీరామ్. అసలు పేరు పెట్టలేము అసలు ఈ గుడికి మనం. కృష్ణుడు అనమాట, శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడు. మనకు మొత్తం ఇది పవర్, మన కెమెరాలో పవర్ కూడా అయిపోయింది, అంతా వీడియోస్ ఉన్నాయి మనకి ఇక్కడ. కానీ ప్రతిదీ ఎండ్ దాకా చూస్తేనే అర్థమవుతుంది, మీరు మధ్యలో చూసి వదిలేస్తే వేస్ట్. అది వెంకటేశ్వర స్వామి. ఇక్కడేమో మనకు అయ్యప్ప విగ్రహం కూడా ఉంది. ప్రతిదీ ఒకటి లేదు అనకుండా అన్నీ. బ్రహ్మ టెంపుల్ మనకు అది లేదు ఇది లేదు అనుకుంటే చాలా. ప్రజెంట్ ఒక సైడ్ కవర్ అయిపోయింది, ఇంకో సైడ్ కవర్ చేస్తుంది. ఇక టెంపుల్ ఉంది, బ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ అనుకుంటా, ఇది వీరబ్రహ్మ స్వామిది. చూద్దాం. అమ్మవారి టెంపుల్ కూడా ఉంది.
మనం ఇందాక చూసింది లోపల కాళికా టెంపుల్, అది అటు సైడ్ ఉంది. కాళికా టెంపుల్ అయితే చాలా బాగుంది. మనకి మొత్తం మనకి తిరగనీకే 1 to 3 hours కావాలి మనకు, మొత్తం తిరగనీకే, టెంపుల్ మొత్తం విజిట్ చేయనీకే. ఈ బ్రహ్మంగారు ఏదో చేస్తున్నాడు, కాలుతూనే ఉంటుంది అనుకుంటుంది ఓమం పని నుంచి. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి గణేశుడు. గణేష్ మహారాజ్కి జై. విష్ణుమూర్తి మొత్తం అవతారాలు అనమాట. స్టార్టింగ్ నుంచి ఇవాళ అవతారం, నరసింహ అవతారం, మొత్తం విష్ణుమూర్తి ఎన్ని అవతారాలు ఉన్నాయో అవన్నీ ఇక్కడ విగ్రహంలలో ఉన్నాయి మనకు అర్థమయ్యేటట్టు. పశురాముడు, రాముడు, శ్రీకృష్ణుడు, గౌతమ బుద్ధ. ఇక్కడతో అయితే అన్నీ కవర్ చేసేసినాం మనము. టెంపుల్కి వస్తే కానీ మనకు 2 hours 3 hours ఇక్కడనే గడిచిపోతుంది. ఇంకోటి మరి లంచ్, మళ్ళీ లంచ్ ఒకటి. మొత్తం నీట్నెస్, టెంపుల్ చాలా నీట్గా ఉంది, చాలా పెద్దగా ఉంది. తిరగడానికి చచ్చిపోవాలా ఫస్ట్ మాట చెప్పాలంటే. కొంచెం దూరమే ఉంది కానీ మన బస్సులు కూడా అవైలబుల్ ఉన్నాయి. డైరెక్ట్ వచ్చి స్టాప్ దగ్గర నుంచి మళ్ళీ మనకు ఆటోస్ ఉంటాయి. ఆటోస్ దగ్గర 100 రూపీస్ అడుగుతున్నారు, 100 రూపీస్ 150 అడుగుతున్నారు. దానికన్నా బదులు ఓన్ వెహికల్ అనే కార్లను వస్తే అయిపోతుంది మనకు.